ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నిన్ను గనపరిచిన ప్రభు గురించి నువ్వు సాక్ష్యం చెప్పాలి. 2 తిమోతి 1 7, 8 వచనాలు చూసినప్పుడు దేవుడు మనకు శక్తి గల ఆత్మనే ఇచ్చాను గాని పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. కాబట్టి మన ప్రభు విషయమైన సాక్ష్యం గురించి మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. మీరు పనిచేసేటువంటి ప్రతి స్థలంలో లేకపోతే మీరు ఎక్కడికైతే వెళ్తూ ఉంటారో మీకు తెలిసినటువంటి వారు అందరి మధ్యలో మీరు ఉంటూ ఉన్నప్పుడు దేవుని గురించినటువంటి సాక్ష్యాన్ని నువ్వు ఖచ్చితంగా ప్రకటించుకోవాలి. ఆయన నేను రక్షించుకున్నారు, ఎంతో కృపనిచ్చారు. దాని గురించి ప్రజలందరి మధ్యలో ప్రకటించడం ద్వారా అది ఎంతో మంది రక్షించబడ్డానికి అవసరమైనటువంటి సాక్ష్యం అది. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 అధ్యాయం 5 నుంచి 6 వచనాలు చూసినప్పుడు క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులైతిరి. కనుక నువ్వు ప్రభువుని అంగీకరించావు. అంగీకరించిన దినం నుంచి ఈ దినం వరకు నీ యొక్క సాక్ష్యాన్ని నీలో స్థిరపరచుకోవడం వల్ల ప్రతి విషయంలో నువ్వు ఐశ్వర్యవంతుడు అని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. పరిసయ్యులైతే యోహాను సువార్త 8 అధ్యాయం 13 కాబట్టి పరిసయ్యులు నిన్ను గురించి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యం సత్యము కాదని ఆయనతో అనెను. అప్పుడు యేసుప్రభు చెప్పారు 14 వచనం నుంచి, యేసు నేను ఎక్కడి నుండి వచ్చితినో ఎక్కడికి వెళుతునో ఎరుగుదును కనుక నన్ను గురించి నేను చెప్పు సాక్ష్యము చెప్పుకొనెను, నా సాక్ష్యం సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళుచున్నానో మీరు ఎరుగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీరుచున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను. కనుక అందరూ కూడా సాక్ష్యం పొందారు. అందరూ కూడా సాక్ష్యం పొందారు. ఎవరైతే సాక్ష్యం పొందారో ఆయన సాక్ష్యాన్ని ఎవరైతే అసలు అంగీకరించారో దేవుడు సత్యవంతుడైన మాటకు ముద్ర వేసి ఉన్నాడు. యాలే అనగా దేవుడు తను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించను కనుక ఆయన దేవుని మాటలే పలుకును. అసలు నువ్వు ఎలాంటి మాటలు పలుకుతూ ఉన్నావు? అనేక మాటలు పలకడానికి అది చాలా సులువుగానే పలుకుతారు కానీ ఈరోజు సర్వశక్తిమంతుడైన దేవుని గురించి మనం ఇంట బయట కూడా మంచి సాక్ష్యాన్ని పొందడానికి మనం సిద్ధంగా ఉండాలి. 3 యోహాను 1 అధ్యాయం 3 వచనం నుంచి నీవు సత్యం నడుచునిచి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనకు సాక్ష్యం చెప్పగా విని బాగా సంతోషించి తిని. కాబట్టి దినాన నీకు సాక్ష్యాన్ని నువ్వు సరిచూసుకోవాలి. నువ్వు దైవసన్నిధిలో ఒప్పుకోవాలి. నువ్వు అన్నిటిని విడిచిపెట్టావు కనుక దేవునికి మహిమ కలుగుతుంది. ఇక నుంచి ఆయన కొరకు జీవించడానికి నువ్వు ఇష్టపడాలి. మరియు ఇద్దరు మనసులు సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా అనేటువంటి మాటను కానీ ధ్యానించినట్లయితే ఈరోజు మీరు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఆయన తప్ప వేరొకరు లేరని, ఆయన సర్వశక్తిమంతుడని ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి మీరు ఎల్లప్పుడూ కూడా మీరు సిద్ధపడుతూ ఉండాలి. కనుక ప్రభు అయితే ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడికి వెళ్తారో ఆయన తెలుసు. కాబట్టి నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకున్న నా సాక్ష్యం సత్యము, నేను ఎక్కడి నుండి వచ్చున్నాను ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. కనుక ఈ క్రీస్తుని గురించి ఆయన చేసిన మేలు గురించి మాట్లాడితేనే ఎన్నో సాక్ష్యాలు ఉన్నట్లయితే, ఆయన వ్యక్తిగతంగా ఎరిగినట్లయితే, ఆయన హృదయం ఎటువంటిదో తెలుసుకున్నట్లయితే అది ఇంకా నీకు మేలు కదా. కాబట్టి నువ్వు సిగ్గుపడకుండా నీకు సాక్ష్యాన్ని అన్ని చోట్ల ప్రకటించు. ప్రభు నామం మహింపరచబడడం ద్వారా ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. అనేకులను సాక్షులుగా నిలబెడతావు. కాబట్టి ఆయన హృదయంలో ఎంతో సంతోషాన్ని కలుగజేసిన వాడు అవుతావు. ప్రభా ఈ ఉదయకాలాన్ని దేవాన్ని సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా నీ సమాధానము నాయన ప్రతి ఒక్కరిని ఆవరించినట్లు సహాయం తెచ్చండి. వారి హృదయాన్ని ప్రభా నీ గొప్ప సంతోషంతో నింపండి. ఎవరి హృదయం అయితే ఏ సంతోషంతో నింపబడుతుందో దాన్ని బట్టి మాట్లాడతాను. కానీ ప్రభా నిన్ను బట్టి వారు సంతోషం పొందుకున్నట్లుగా చేసి మీరే నడిపించి బలపరచమని కృప చూపించి సమాధానకరమైన సన్నిధి మొదలుకొని సదాకాలం తోడుగా ఉంచి నడిపించి మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.